తెలంగాణలో క్రెడిట్ ఫైట్ మొదలైంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య ఈ యుద్ధం ప్రారంభమైంది. వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి కేంద్రం ఆమోద ముద్ర వేయడంతో వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్టుపై ఇటీవల ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ సర్కార్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆదేశాలతోటి భూసేకరణ సైతం మొదలుపెట్టారు. ఇప్పటికే భూసేకరణకు 205 కోట్ల రిలీజ్ కూడా చేసింది గవర్నమెంట్. ఆ తర్వాతే క్రెడిట్ వార్ షురూ అయింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. వరంగల్ మామునూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఒక ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, డైలాగ్ వార్, తోపులాట ఇవన్నీ జరిగాయి. ఆ దృశ్యాలే చూస్తున్నారు. ఇరు పార్టీలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించాయి. ఇంకా రిజల్ట్స్ రాలేదు. పోలీసులు భారీగా అక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రెడిట్ నాదంటే నాది అంటూ అటు బీజేపీ ఇటు కాంగ్రెస్లు మాటల యుద్ధానికి తోపులాటకి దిగిన దృశ్యాలను చూస్తున్నాము. వరంగల్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి పెద్దీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, ఏమిటి ఇంకా మీ వెనక హడావుడి కనిపిస్తోంది? ఇంకా తగ్గలేదా ఘర్షణ వాతావరణం? ఏం జరుగుతోంది? పోలీసులు ఏమంటున్నారు? బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటున్నారు? ఓరుగల్ ప్రజలు ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నటువంటి మామునూరు ఎయిర్పోర్ట్ డ్రీమ్ ఎట్టకేలకు నెరవేరబోతుంది. సో మామునూరు ఎయిర్పోర్టులు పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ క్రెడిట్ ఫైట్ ఇటు కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య కొంతసేపు ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. రెండు పార్టీల శ్రేణులు సంబరాలకు సిద్ధమయ్యారు. ఇచ్చింది మేమని బీజేపీ అంటే తెచ్చింది మేమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మామునూరు ఎయిర్పోర్ట్ స్థలం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. రెండు పార్టీల శ్రేణులు ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆ ఇరు పార్టీల శ్రేణులు తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చెప్పండి, అసలు ఈ క్రెడిట్ ఫైట్ దేనికోసం? ఫైటింగ్ ఏం లేదండి. నరేంద్ర మోడీ గారు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలు, అదే ఉత్తర తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో మామునూరు ఎయిర్పోర్టు కలగానే ఉంది. ఈరోజు వారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము మామునూరు ఎయిర్పోర్ట్ని శాంక్షన్ చేయడం జరిగింది. నిన్న ఇమ్మీడియట్గా ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఒక జీవో రిలీజ్ చేశారు. ఇక్కడ ఇమ్మీడియట్గా మీరు ఈ డిపిఆర్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ప్లానింగ్ని మొత్తం క్రియేట్ చేసుకొని అది ఇమ్మీడియట్గా పనులు స్టార్ట్ చేయాలని చెప్పారు. దీని ద్వారా ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ ఉన్న మిగతా భూమి 253 ఎకరాల భూమి రైతులకు వారి మార్కెట్ రేటును ఆధారంగా వాళ్ళ రైతులకు ధర. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీరు ఒకేసారి వచ్చారు, ఎందుకు ఇక్కడ అంత డి అంటే డి అనే పరిస్థితి ఏర్పడింది? అదేం లేదండి. ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఉన్న మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా మామునూరు నుంచి చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలిపి నరేంద్ర మోడీ గారికి పుష్పాభిషేకం కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారు అది జీర్ణించుకోలేకనే వాళ్ళు కొంతమంది కార్యకర్తలు వచ్చి మేము కూడా ఏదో చేయాలని చూశారు. ఆ ప్రయత్నం ఏదీ జరగలేదు. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలే వాళ్ళని తిరస్కరించారు. 75 సంవత్సరాలు మీరు పరిపాలించిన భారతదేశంలో మీరు ఇక్కడ మామునూరు ఎయిర్పోర్ట్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు రాగానే ఇక్కడ మాకు ఎయిర్పోర్ట్ వచ్చిందని స్థానిక ప్రజలు వాళ్ళను ఎదిరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడికి ఏకకాలంలో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ ఏకకాలంలో ఇక్కడ రావడంతో ఈ యొక్క హైటెన్షన్ వాతావరణం చోటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పండి, అసలు ఎందుకు ఏకకాలం వచ్చారో ఏంటి క్రెడిట్ దేనికి? కాంగ్రెస్ పార్టీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే 2004లో కూడా 2005లో అలాగే 2009లో కూడా 53 కోట్లకు కేటాయించి దీనికి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే యూపీఏ గవర్నమెంట్లో ఈ మన ఆంధ్రప్రదేశ్లో రావడానికి ఈరోజు కూడా మొత్తం మీద అయితే ఇటు రెండు పార్టీల శ్రేణులు అటు ఇటువైపు కనిపిస్తుంది బీజేపీ శ్రేణులు, ఇటు కాంగ్రెస్ శ్రేణులు, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులు ఒకేసారి ఇక్కడికి రావడం, ఇరు పార్టీలు కూడా టపాసులు కాల్స్తూ అంత సంబరాలకు సిద్ధమైన నేపథ్యంలోనే ఈ యొక్క హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన సద్దుమణిగేలా చేశారు. మొత్తం మీద అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. రైట్ పెద్దీష్.